శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు తొలి ఆదివారం తిరునాళ్ల కార్యక్రమాన్ని వైభవంగా జరిగించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మొదటి ఆదివారం తిరునాళ్లు కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి స్వామివారి దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ పుల్లా నారాయణరావు, సభ్యులుగా ఎల్ శ్యామలాదేవి, వీరభద్రరాజు, జోకా సత్యబాబు, పుల్లా వీరవెంకట సత్యనారాయణ, వాసంశెట్టి వీరలక్ష్మి శ్రీను, శీలం అప్పారావు, ఘంటసాల బద్రీనారాయణ, ఎక్సాఫిషియో మెంబర్ పెద్దింటి వెంకటాచార్యులు పాల్గొని ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తలు మండలి చైర్మన్ పుల్లా నారాయణరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భవనారాయణ స్వామిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ ప్రసాద వితరణను కన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, ఎంపీటీసీలు గుత్తుల శ్రీనివాసరావు, సారా రాజేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధ్రువమూర్తులు అంటే శిలామూర్తులు గరుడ వాహనం మీద వేయించేసి ఉంటారు. ఇలా గరుడ వాహనం మీద కూర్చుని వేయించేసి ఉన్నట్లుగా నారద మహాముని భావన అన్నమాట. అలాంటి నారద మహాముని భావనే ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహత్యం. అందువల్ల నారద మహాముని యొక్క భావంలో ఏ రూపంగా స్వామి వెలిశారో అదే సర్పవరం శ్రీ పాతాళ భావనారాయణ స్వామి. అలా వెలిసింది ఏ రోజు అంటే మాఘమాసంలో భానువారం నాడు స్వామి దర్శనం ఇచ్చారు నారద మహామునికి. అటువంటిది ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో మాఘమాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా స్వామికి ఎంతో ప్రీతైన రోజు. ఎందువల్లంటే నారద మహామునికి దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి. ఈ రోజు నాడు అందరూ భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి ఈ క్షేత్ర మహత్యం మనకు తెలియపరుస్తోంది. భావ నిర్మలత, భావ శాంతిని, శరీర ఆరోగ్యాన్ని కూడా స్వామివారి ఇక్కడ అందరికీ అనుగ్రహిస్తారని ఈ క్షేత్ర మహత్యం వల్ల మనందరికీ తెలుస్తోంది. నారద మహామునికి స్వయంగా దర్శనమిచ్చిన స్వామి శ్రీ పాతాళ భావనారాయణ స్వామి. నారద మహాముని వారి చేత ప్రతిష్ఠించబడిన స్వామి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి. వీరిద్దరూ వెలిసిన తర్వాత ఈ క్షేత్రానికి ఆదిశేషుడు అంశ అయిన అనంతుడనే ఒక సర్పం వచ్చి భావనారాయణ స్వామి వారిని శరణు వేడితే భావనారాయణ స్వామిగా వెలిసాక శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిసారిగా ఈ సర్పానికి వరం ఇచ్చారు. ఈ క్షేత్రం పుట్టాక మొట్టమొదట సర్పం వరం పొందింది ఈ క్షేత్రంలో. కాబట్టి ఈ క్షేత్రానికి సర్పవరం అనే పేరు వచ్చింది. అప్పుడు అనంతుడనే సర్పం ఈ క్షేత్రంలో మరలా భావనారాయణ స్వామి వారి ప్రతిష్ఠ చేసి అర్చనాదులు చేసుకెళ్లారు. అది మన మూల భావనారాయణ స్వామి అనంత ప్రతిష్ఠ. ఇది 3వ స్వామి. ఇలా 3గా వేయించేసి ఉన్న ఈ ముగ్గురు భావనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే మాఘమాసంలో ఆదివారం నాడు పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతూ సకలైశ్వర్యములతోని ఈ జీవుడు ఉద్ధరించబడతాడని క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది.